ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మంతని పట్టణంలో ఉన్న బస్సు స్టేషన్ కు సంబంధించిన ఆధునికర కార్యక్రమం, ఇక్కడ సిమెంటింగ్ తో పాటు గ్రీనరీతో పాటు మరి ఇక్కడ నీటి నిల్వకు సంబంధించిన అంశాలతో పాటు ఒక 2 ప్రధానమైన ప్లాట్ఫామ్స్ నిర్మాణం చేయాలని మా సహచర గౌరవ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారిని మేము కోరటం జరిగింది. ఈరోజు చాలా ముఖ్యమైనది కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి భాగంలో ఆర్టీసీ పాత్ర ప్రధానంగా ఉంటుందని వారి దృష్టికి తీసుకెళ్ళాం. బస్ స్టేషన్ నిర్మాణం చేయాలని దాదాపు 3 కోట్ల రూపాయలతో వారు నిధులు శాంక్షన్ చేయటం జరిగింది. ఇవన్నీ కూడా మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాపాలన భాగంలో ఈరోజు బస్ స్టేషన్లకు సంబంధించి ఇంత పూర్వకం మరి ఎప్పుడు లేని విధంగా అనేక సంవత్సరాలుగా పెద్దపల్లి జిల్లా వాసులు అందరూ కోరుతా ఉన్న సందర్భంలో పెద్దపల్లిలో కూడా బస్సు డిపోను శాంక్షన్ చేసి నిర్మాణ కార్యక్రమాలను కూడా పర్యవేక్షించడం జరిగింది. అతి త్వరలో కూడా పూర్తి స్థాయిలో నిర్మాణ కార్యక్రమాలు పెద్ద ఎత్తున తీసుకెళ్లి బస్ డిపో కానీ ఇక్కడున్న మన మంతని బస్ స్టేషన్ కానీ ఈరోజు మేము ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు సహచరులు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మన డిప్యూటీ సీఎం గారి నేతృత్వంలో మరి కార్మికులకు సంబంధించి అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న అనేక కార్యక్రమాల విషయంలో నిర్ణయాలకు వచ్చాం. 5 సబ్ కమిటీతో కూర్చున్న ఈ కమిటీ నిర్ణయాలకు ఆధారంగా కార్మికులకు న్యాయం చేయాలని వారు కోరుతా ఉన్న మరి ఎన్నికలు నిర్వహించాలని ప్రధానమైన కోరిక. దాని తదుపరి విలీనానికి సంబంధించిన అంశం చేయాలని దాదాపు 80 మంది కార్మిక ప్రతినిధులు ఆ రోజు మీటింగ్ దాదాపు 15 నుంచి 16 గంటల పాటు వారితో చర్చలు జరిపి నిర్ణయాలకు రావటం జరిగింది. సమిష్టి నిర్ణయం తీసుకోవటం జరిగింది. నేను ఆర్టీసీ కార్మిక సోదరులందరికీ ఇంతపూర్వకమే ప్రభాకర్ గారు కూడా మనవి చేశారు. మీరు చెప్పిన ప్రతి అంశాన్ని కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకొని ఆ రోజు నిర్ణయానికి అనుగుణంగానే ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటామని నేను కోరుతూ మరొకసారి మా సోదరులకి మరి పొన్నం ప్రభాకర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మంత్రిని బస్ స్టేషన్ అభివృద్ధి కానీ అదేవిధంగా మరి ముక్తేశ్వర స్వామి కాళేశ్వరంకు సంబంధించినటువంటి అక్కడ బస్ స్టేషన్ అభివృద్ధికి సంబంధించి నిధులు కేటాయించి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వీటితో పాటుగా ఈ జిల్లాకు సంబంధించి పెద్దపల్లి డిపోను కూడా చేస్తూ ఈ మధ్య రాబోయే 2027 గోదావరి పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్ల సబ్ కమిటీ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన గౌరవ మంత్రులందరూ కూడా కలిసి మరి సమీక్ష నిర్వహించే సందర్భంలో కూడా ఆ పుష్కరాలు కుంభమేళ కంటే ఎక్కువగా జనం ఈ ప్రాంత ప్రజలు గోదావరి పుష్కరాల్లో హాజరయ్యేటువంటి సందర్భంలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రజా రవాణా వ్యవస్థ అంటే పేద ప్రజలందరికీ గ్రామీణ ప్రాంత ప్రజలకు లైఫ్ లైన్ అనేటువంటి ఆర్టీసీ బాసర నుంచి భద్రాచలం దాకా ప్రతి బస్ స్టాండ్ను బస్ స్టేషన్ను డిపోలన్నింటినీ కూడా నవీకరణ చేసుకొని ప్రయాణికుల సౌకర్యాలకు అనుగుణంగా అక్కడి వసతులను కల్పిస్తూ మరి ఆ యొక్క పుష్కరాల లోపల ప్రజలు భాగస్వాములై పాల్గొనే సందర్భంలో ప్రజా రవాణా వ్యవస్థ ఎట్లయితే సమ్మక్క సారక్కకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తామో ఈ గోదావరికి సంబంధించిన అంశాల లోపల కూడా మా తెలంగాణ ప్రజా రవాణా వ్యవస్థ అయినటువంటి ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంది. ఈ రోజు మా ప్రజాపాలన ప్రభుత్వం కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం, ఆర్టీసీ సంస్థ పరిరక్షణ 3 ప్రధానమైన అంశాల మీద ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ముందుకు పోతా ఉన్నాం. కొత్త నియామకాలు చేపడతా ఉన్నాం. నూతన బస్సులు కొనుగోలు చేస్తూ ఉన్నాం. అదే కాకుండా సంస్థను ఈరోజు నూతన డిపోలు ఇస్తూ అభివృద్ధి దిశలో తీసుకుపోతా ఉన్నాం. ఇది ప్రజల ఆస్తి. ప్రజలకు సంబంధించి దీన్ని సరైన విధంగా వాడుకుంటూ అందులో మొత్తం భారతదేశం ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని ఉచిత బస్సు సౌకర్యాన్ని కలిగిస్తూ ఉంది. ఇక్కడ ఇప్పటికే 310 కోట్ల మంది మహిళా ట్రిప్స్ ప్రయాణికులు వాడుకుంటే అనేక కోట్ల రూపాయలకు సంబంధించి ఇలా మరి ఈ యొక్క లాభం జరిగేటువంటి పరిస్థితుల లోపల మహిళలు వినియోగించుకుంటా ఉన్నారు. ఇదంతా కూడా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయం. బస్సు
అంటే లాస్ట్ మైల్ కనెక్టివిటీ చేయాలి, ప్రతి గ్రామంకు పోవాలి అనే ఆలోచనతోటి ఆర్టీసీని ఆదరించి పేద ప్రజలకైనటువంటి ఈ లైఫ్ లైన్ దాదాపు 65 లక్షల మంది ప్యాసింజర్లు డైలీ, 35 లక్షల కిలోమీటర్లు, 10,000 బస్సులు తిరుగుతూ ఉంటాయి. 40,000 మంది పైన ఉద్యోగులు ఈ రోజు నిరంతరం సేపడుతున్నారు. వాళ్ళందరి కృషి మేరకే ప్రభుత్వ సంకల్పం ముందుకు సాగుతుంది కాబట్టి వాళ్ళందరూ ఇందులో భాగస్వాములు. వాళ్ళ సంక్షేమం కొరకు అనేక నిర్ణయాలు తీసుకున్నాం. ఈ ప్రభుత్వం విలీన ప్రక్రియ కట్టుబడి ఉంది. కొంతమంది ఎవరైనా దాన్ని దుష్ప్రచారం చేస్తే నమ్మకండి. మీ ప్రజాస్వామిక హక్కైన గుర్తింపు సంఘ ఎన్నికలు నిర్వహించి వాళ్ళ ప్రతినిధులను అధికారుల కమిటీతో వేసి విలీన ప్రక్రియ భవిష్యత్తు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండాలని చేస్తా ఉన్నాం. మరొక్కసారి యావత్ తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం పక్షాన విలీనం మా ప్రభుత్వం బాధ్యత. మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో శ్రీధర్ బాబు గారు, వివేక్ గారు, లక్ష్మణ్ కుమార్ గారు, ఆ రోజు మేమందరం కూడా 5గురం దాదాపు 15 గంటలు కూర్చొని వాళ్ళ సంక్షేమం ఒకవేళ పట్టి లేకపోతే వాళ్ళ లెక్క 60-70 రోజులు సమ్మెకు మేము ఇడిచిపెట్టేటోళ్ళం. అట్లా చేయలే. కాబట్టి వాళ్ళ సంక్షేమం కొరకు మాకు ఆలోచన ఉంది. విలీనం మా బాధ్యత, ఈ ప్రభుత్వం బాధ్యత. ఆందోళన చెందొద్దు, అనవసరంగా ఇటువంటి ఒక ప్రేరేపితమైన అంశాల్లో పోవద్దని వారికి రవాణా శాఖ మంత్రి విజ్ఞప్తి చేస్తా ఉన్నా.